నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుంది. కర్నూలులో జరిగిన ప్రధాని మోడీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పెదమేరంలో DCMS బాణాసంచా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, రాజ్యసభ సభ్యులు పాక. 20 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. ప్రజలు వాడే నిత్యావసర వస్తువులపై ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. జీఎస్టీ జిల్లా అధికారి గంగాధర్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. కేవలం 16 నెలల కాలంలో ప్రధాని మోదీ 4 పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారని, విశాఖకొచ్చి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారని, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చి 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఇప్పుడు కర్నూలు వచ్చిన ఆయన 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేస్తున్నారు. సెమీ కండక్టర్ లాంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సూపర్ రాష్ట్రంగా మారుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పురస్కరించుకుని నేడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభ నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. గత ఆలోచనపరమైన స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కేవలం 12% 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5% 18% స్లాబులు మాత్రమే అమల్లో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0% జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అంటే దీపావళి కంటే ముందుగా 1 నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ. మిత్రులారా, ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ 11 నాడు సూపర్ 6 సూపర్ 8 మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రం అప్పుడు ఊబిలో కలిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేసేటువంటి గంట రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రధానమంత్రి మోడీజీ గత 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మిత్రులారా, కేవలం 10 నెలల కాలంలో జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మే 5న అమరావతిలో 58,000 కోట్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈ రోజు కర్నూలులో 13,430 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా. అంతేకాదు ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ 20 నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ లో
విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తారు. ఇందాక పయ్యావుల కాశం గారు, సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు, అమరావతి రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. అంతేకాదు, ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మనంతా కూడా చెప్పుకోవాలనిపిస్తున్నారు. అంతేకాదు, ఇవాళ భారతదేశం ఆర్థిక విధానంలో, రక్షణ రంగంలో, విదేశాంగ విధానంలో పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దక్షిణారంగా ఇవాళ జరుగుతోందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ సభగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ A1 డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో మోడీ నాయకత్వంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా మారడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. సార్, माननीय प्रधानमंत्री जी, आंध्र प्रदेश की विकास के लिए आपकी जो प्रतिबद्धता है, आपके साकार और आचंचल प्रेम के लिए आंध्र प्रदेश की प्रजा आपकी आभारी है, ऋणी है. धन्यवाद. जय हिंद, जय भारत. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ బాణసంచా దుకాణంలో సామాన్యులకు అందుబాటులో తక్కువ ధరలో బాణసంచా అందుబాటులో ఉంటాయని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. కాళమండలం పెదమీరం గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, డీసీఓ శంకు మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, జెడ్ఆర్యూసీసీ మెంబర్ కోర రామ్మూర్తి, చాగంటి పాదసారథి, మంతెన చిన్న నరసింహరాజు, దాట్ల శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాబోయే ఈ నెల 20వ తారీఖు రాబోయే దీపావళి సందర్భంగా డీసీఎంఎస్ ఆధ్వర్యంలో భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళ దీపావళి మందుగుండు సామాన్లు అన్నీ కూడా అతి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మురళీ గారు గతంలో మరి ఇక్కడ షాప్ పెట్టలా, ఈ సంవత్సరం అందరికీ అందుబాటులో ఆనందంగా పండగ జరుపుకునే విధంగా జిఎస్టీ సంబరాలు కావచ్చు, గూగుల్ సంబరాలు కావచ్చు, అన్నిటితో పాటు ఒరిజినల్ దీపావళి సంబరాలు అన్నీ కలగలిపి ఆనందంగా చేసుకునే విధంగా అతి తక్కువ ధరలో ఇక్కడ భీమవరంలో ఉండి ఈ మధ్యలో ఇంత మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసినందుకు డీసీఎంఎస్ చైర్మన్ మురళీ గారిని మరొకసారి అభినందిస్తూ, ఇక్కడ పెదామిరం భీమవరం వెల్కమ్ టు భీమవరం అనే బోర్డు పక్కనే ఉన్న పెదామిరం వేర్ హౌస్ దగ్గరకు వచ్చి అందరూ కొనుగోలు చేయాలి, మీకు డబ్బులు సకానికి సగం ఆదా అవ్వాలి అంటే ఇక్కడికే వచ్చి డీసీఎంఎస్ వాళ్ళ స్టోర్లో కొనుగోలు చేయాలని చెప్పి
ఈ భీమవరం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటు చేసేటటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన విషయాల్లో లాభాపేక్షతో నిమిత్తం లేకుండా సామాన్య ప్రజానీకానికి అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ ప్రాంతంలో సేఫ్టీ, కన్వీనియన్స్ ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకుని భద్రతా ప్రమాణాలన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ భీమవరాన్ని ఆనుకుని ఉన్నటువంటి పెదమేరం గ్రామాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ గొడవను ఏర్పాటు చేయటం, దీనివల్ల వినియోగదారులు ఫ్రీగా ఇక్కడ రావడానికి, ట్రాఫిక్ అభ్యంతరాలు కానీ ఏమి లేకుండా ఉండటానికి, ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించడానికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నందుకు గాను, అదే రకంగా చౌక రేట్లకి ఈ యొక్క మందు సామాన్లన్నీ కూడా అందజేసేటటువంటి నేపథ్యంలో DCMS కేవలం వ్యవసాయానికి సంబంధించిందే కాదు, ప్రజలు జరుపుకునేటటువంటి పండుగలో కూడా తమ వంతు భాగస్వామ్యాన్ని కూడా చూపించేటటువంటి నిర్ణయం చేయటం. ఈ నిర్ణయం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలన్నీ కూడా పండుగతో పాటు ఆర్థిక ఆదాయాన్ని కూడా పెంచుకునేటటువంటి విధంగా, మిగుల్చుకునేటటువంటి విధంగా ఏర్పాటు చేసిన దానికి ఇందులో భాగంగా వాళ్ళ DCMS చైర్మన్ మురళీకృష్ణ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, దానికి స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు దీనికి వారు కూడా తన యొక్క సహకారాన్ని అందించి ఈ యొక్క గొడవలన్నీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఇక్కడే కొనుగోలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా పూర్వకంగా అభ్యర్థిస్తూ, ముందుగా ఏంటంటే పెద్ద ఆయన ఈ గొడౌన్స్ మాకు DCMSకి ఇచ్చినటువంటి ఆయన డోనర్గా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇస్తున్నారు. ఆయన వచ్చాడు గారు కనుమూరి రామకృష్ణరాజు గారు, ఆయనకు ముందుగా నమస్కారం అండి. ఎందుకంటే ఒక సంస్థను సపోర్ట్ చేయడం అంటే ఆయన సొంత ఆస్తి ఊరికినే ఇవ్వడం అనేది చాలా గౌరవప్రదాయం. అదేవిధంగా దీపావళికి ముందుగా 20వ తారీఖున వచ్చే దీపావళి అందరికీ అందుబాటులో ఉండే విధంగా DCMS తరపున సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా, రేట్లు ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెదమెరం రోడ్లో జీకే ఫిషరీస్ గొడౌన్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అన్ని నార్మల్ ప్రైసెస్ ఉంటాయి, అంటే బయటతో కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొనండి అని చెప్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే బయటకి ఇక్కడికి వేరియేషన్ ఉంది ప్రైసెస్. ఎందుకంటే మేము జనాలకు అందుబాటులో సామాన్యుడు కొనుక్కునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మన పాకా సత్యనారాయణ గారు కూడా రావడం జరిగిందండి. కొడుకులపూడి చంద్రబాబు గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 20 విడతలో 20 మంది లబ్దిదారులకు 21.31 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 321 మందికి 2,98,48,358 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ఆరోగ్యశ్రీ రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సహాయం అందించడం జరిగింది. ఇప్పటి వరకు భీమవరంలో ఈరోజు 20 మందికి 21,31,462 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 313 మందికి 8 LOCలు కలిపి 321 మందికి 2,90,48,358 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది పేదవారికి వైద్య సేవకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పేదవారికి, ఆపదలో ఉన్నవారికి వారికి వైద్య సేవలు అందించడానికి ఖర్చు పెట్టిన దాంట్లో కొంత అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రావడం జరుగుతుంది. ప్రతి నిత్యం ఈ కార్యక్రమం జరుగుతుంది. మా ఆఫీస్కి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.
ప్రజలు వాడే నిత్యావసర వస్తువులపై ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని జీఎస్టీ జిల్లా అధికారి ఎన్ గంగాధర్రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్లు అన్నారు. గురువారం ఆకివీడులో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆకివీడు ఏఎంసీ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం షాపుల్లో, బస్సుల్లో ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, నౌకట్ల రామారావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ముదునూరి నాగమణి, ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజు, నంద్యాల చెల్లారో, చింతా ఆదిశేషుతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన జిఎస్టీ కౌన్సిల్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు వీరంతా చర్చించి వినియోగదారులపై భారం తగ్గించాలని, జిఎస్టీ రేట్లు తగ్గించడానికి జిఎస్టీ 2.0 ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సామాన్యుడిపై భారం తగ్గించి ఉన్నవారిపై భారం, ఆ విధంగా వినియోగదారులకి ప్రజలకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో జిఎస్టీ 2.0 ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా జిఎస్టీ డిపార్ట్మెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అనేక డిపార్ట్మెంట్లు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత నెల 20వ తారీఖు నుంచి ప్రజల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ మీద ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా మనం ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఈ జిఎస్టీ వల్ల ప్రజలకి ఏ విధంగా బెనిఫిట్ కలుగుతోంది అనే విషయాన్ని వారిలో అవగాహన కల్పించడం కోసం గత నెల 25వ తారీఖు నుంచి కూడా మనం రోజుకొక డిపార్ట్మెంట్ కి సంబంధించిన కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ రవాణా శాఖ తరఫున అంటే ప్రజలకు ఉపయోగపడే రవాణా వాహనాలు, 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, వీటన్నిటి మీద 18% నుంచి 28% నుంచి 18% ట్యాక్స్ తగ్గించడం వల్ల 2 వీలర్స్ మీద మినిమం 5,000 నుంచి 15,000, 20,000 దాకా కూడా తగ్గింది. అలాగే కార్ల మీద మినిమం 25,000 నుంచి 1,50,000, 2,30,000 దాకా కూడా కొన్ని కార్ల మీద తగ్గింది. అలాగే జిఎస్టీ ఎంతెంత అయితే తగ్గిందన్నది ఈ కాంప్లెక్స్ ద్వారా కూడా సార్ ప్రసాద్ గారు మనందరికి అందజేశారు. అలాగే దాన్ని బట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఎంతెంత అయితే రేట్లు తగ్గినాయో పన్నులు ఆ జిఎస్టీ మీద మీరు అన్ని తీసుకుని అందరూ సౌలభ్యం పొందవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత నెల 22వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా జిఎస్టీ తగ్గించి ప్రజలకి ఎంతో మేలు చేయడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అలాగే ఉండి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కనుగూరు రఘురామకృష్ణ గారి యొక్క సూచన మేరకు ఈరోజు భీమవరం పరిధిలోని రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఆకివీడులో జిఎస్టీపై ప్రజలకు అవగాహన ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా యావత్ ప్రజానికం ఆశీర్వదించాలి, స్వాగతించాలి. ఈ రోజు మనం చూస్తున్నాం అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఈ రాష్ట్రానికి వస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అని మాట్లాడేటువంటి నిరక్షరాస్య కుక్షలను మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళని పాల్గొనాలి. మనం ఈ రోజు ఈ వాహన రంగంలో వచ్చినటువంటి బెనిఫిట్లు ప్రచారం చేయడం కోసం రవాణా శాఖ వారు ప్రత్యేకించి ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఆకివీడు మండలంలో జిఎస్టీ గురించి కూటమి ప్రభుత్వం సమక్షంలో అలాగే జిఎస్టీ గురించి భారీ ఎత్తున ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు హై స్కూల్ నుంచి ర్యాలీగా రావడం జరిగింది. 18% నుంచి 10% వరకు కొన్ని 5% వరకు కొంత తప్పులు ప్రతి నిత్యం కొద్దిగా వేసిన కానీ వాడి ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతి దాని మీద జిఎస్టీ బాగా తగ్గించారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జిఎస్టీ నిర్ణయం అతి సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే కేంద్రానికి వచ్చే లక్షల కోట్ల యొక్క ట్యాక్స్ ని తగ్గించుకోవడమే. అంటే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి అందుబాటులోకి అన్ని వస్తువులు రావాలనే ఉద్దేశంతో
వాటిపై ఉన్న ట్యాక్స్ ఏదైతే జిఎస్టీ ఉందో వాటిని తగ్గించడం జరిగింది. ఇవాళ మరి మోదీ గారు అవనండి, మన కూటమి అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, మరి వాళ్ళకి జిఎస్టీ తగ్గించి సామాన్యుడు కూడా కారులో తిరిగే పరిస్థితిని కల్పించారంటే వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 18, 19 వార్డుల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా గతంలో ఉన్న జీఎస్టీ పన్నులు తగ్గిస్తూ 2 స్లాబులుగా కుదించడంతో చిన్న కార్లు, మోటార్ బైకులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా తగ్గడంతో సామాన్య ప్రజలకు లబ్ది చేకూరడంతో కొనుగోళ్లు పెరిగాయన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ జీఎస్టీ పన్నులు 18.5% కుదించడం వల్ల రైతులు, సామాన్య ప్రజలు తమకు కావలసిన వస్తువులను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జీఎస్టీ పన్నుల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దాసాంజనేయ దేవాలయ ధర్మకర్త గంధం రాధా, మాజీ కౌన్సిలర్స్ ఎండి నౌషాద్, మెంటే గోపి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి షాబు, నాయకులు సయ్యద్ నసీమా బేగం, నక్కా లక్ష్మి, ఎస్కే రబ్బానీ, ఎండి ఫిరోజ్, ఎండి అస్లాం పాషా, ఎలమంచిలి శ్రీనివాస్, పడమట నరసింహమూర్తి, సిహెచ్ తిరుపతయ్య, పి హైమావతి, నక్కా గోవింద్, చోడిశెట్టి నారాయణస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మనం సెప్టెంబర్ 22వ తారీఖున జీఎస్టీ రద్దు చేస్తూ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చెప్పడం జరిగింది. ఈ రోజున 17, 18 వార్డుల్లో, 19 వార్డుల్లో అవగాహన కల్పించాలి, ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే జీఎస్టీ తగ్గిందో, ట్యాక్స్ లేదో, ఒరిజినల్ రేట్లకే ప్రజలందరూ కొనుక్కుంటా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు అందరూ చెప్పారు, నాయకులందరూ మాట్లాడుతున్నారు, దాదాపుగా మనం 200 రూపాయలు ఏదైనా వస్తువు కొంటే కనీసం 20 రూపాయలైనా జీఎస్టీ ఉంది. ఎందుకంటే మేమే ఏదైనా హోటల్కి వెళ్తే ఒక 1000 రూపాయల బిల్లు అయితే దాదాపు 200 జీఎస్టీ అని చూపించేవాడు. అమ్మో ఇంత అనుకునేవాడు. ఇది ఎందుకంటే అదంతా ఇదేమీ లేదు, ఇప్పుడు అంతా రద్దు చేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి మంచి ఆలోచన చేసి ఈ ఫండ్స్ ఇవ్వటం వల్లనే, ఈ కార్యక్రమాలు చేయటం వల్లనే ముందుకెళ్తుందని మనందరికీ తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారి యొక్క నాయకత్వంలో మరి ఇంటింటికి వెళ్ళి ఈ జిఎస్టీ 4 స్లాబులు గతంలో ఉండి 5%, 10%, 18, 28 ఆ 4 స్లాబుల్ని 2 స్లాబులుగా తగ్గించడం జరిగింది ప్రభుత్వం. అలాగే కొన్ని వస్తువుల మీద అయితే 0 స్థాయికి పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్, అలాగే ఆరోగ్యం మందుల మీద. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి ఇంటింటికి వెళ్ళి మాల్స్లోను అలాగే షాపుల్లో కూడా తగ్గినటువంటి జిఎస్టీని ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ప్రతి 39 వార్డుల్లో కూడా అటు వ్యాపారస్తుల్ని ఇటు డోర్ టు డోర్ వెళ్ళి లబ్ధిదారులకి కూడా అవగాహన తెలియపరచమని చెప్పి మరి ఆదేశాలు ఇస్తుందో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ జరుగుతుంది. ఇందులో భాగంగా 18, 19 వార్డులో మరి గౌరవనీయులు మెంటే పాసారథి గారు, అలాగే గోపి గారు, నౌషద్ గారు, ఈ వార్డు కస్టమర్ యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా సమక్షంలో ఈ వార్డు డోర్ టు డోర్ తిరుగుతూ జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వినియోగదారులతో అడగమన్నారు. అవన్నీ కూడా వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి లాభం చేకూర్చిందా లేదా అన్న విషయమై మా మేడం సీతామలక్ష్మి గారు, మెంటే పార్థసారథి గారి ఆధ్వర్యంలో 19వ వార్డులో మన ఇంటింటికి వెళ్ళి కన్జ్యూమర్ని అడగడం జరుగుతుంది. తోట సీతారాం ఆధ్వర్యంలో, అలాగే మెంటే పార్థసారథి గారి ఆధ్వర్యంలో, ఈ వార్డు కౌన్సిలర్ గారి నౌషాద్ గారు, సాబు గారు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో మరి ప్రజలు కలవటం కూడా జరిగింది. ఈ పరిపాలన చాలా బాగుందని ప్రజలు చెప్పడం కూడా జరిగింది. భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి ఆథరైజ్డ్ డీలర్ నోవెల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ నందు ఆల్ న్యూ విక్టోరియస్ ఎస్యూవీ కార్ను ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్
కేఎస్ఎంవి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రేఖారెడ్డి, రామిరెడ్డి, మారుతి ప్రతినిధులు నారాయణ్ సింగ్, కపిల్ గుప్తా, జనరల్ మేనేజర్ సాయికృష్ణతో పాటు పలువురు కస్టమర్స్ పాల్గొన్నారు. సరికొత్త మారుతి సుజుకి విక్టోరిస్ భారతీయ ఎస్యూవీ విభాగాన్ని పునర్నిర్మిస్తూ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన తాజా ఎస్యూవీ విక్టోరిస్ ను విడుదల చేస్తుంది. కొత్త బెంచ్ మార్క్స్ ను సెట్ చేయడానికి రూపొందించిన విక్టోరిస్ హైపర్ కనెక్టివిటీ, ఆల్ రౌండ్ సేఫ్టీ, ఫ్యూచరిస్టిక్ సొగసైన డిజైన్, థ్రిల్లింగ్ పనితీరును కలిగిన ఎస్యూవీని పర్యావరణ అనుకూలమైన ఎస్సీఎన్జీ టెక్నాలజీని అందుబాటులో ఉన్న విక్టోరిస్ నేటి డైనమిక్ యువతకు అనుగుణంగా విస్తృత శ్రేణి పవర్ ట్రైన్ సిస్టమ్ను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముందుగా నన్ను ఈ కారు ఇనాగరేషన్ పిలిచినటువంటి రెడ్డి మారుతి సుజుకి షోరూమ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా ఎక్స్పీరియన్స్లో మారుతి సుజుకి వాళ్ళ బళ్ళు అనేది చాలా నీట్గా, సాఫ్ట్గా, చాలా మెయింటెనెన్స్ తక్కువతో ఉంటాయి. అందులో ఈ మోడల్ చూసి ఇందాక మారుతి కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం కానీ వెహికల్ అపీరెన్స్లో కానీ చాలా హైట్ ఉంది, కూర్చుంటే సీట్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి, మంచి చూడటానికి బాగుంది వెహికల్. కాబట్టి అందులో అసలు మారుతి సుజుకి వాళ్ళకి చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ కంపేర్ టు అదర్ వెహికల్స్. నేను కూడా సొంతంగా వాడున్నాను కాబట్టి నేను ఆ విషయం చెప్పగలుగుతున్నాను. కాబట్టి దీని సేల్స్ ఎక్కువ ఉండాలని చెప్పేసి బాగా ఈ ప్రజలందరినీ ఆకర్షిస్తుందని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే దీని సేల్స్ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే దీంట్లో ముఖ్యంగా కస్టమర్స్ అందరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన కస్టమర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మధ్యకాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ వారు జిఎస్టీ రేట్స్ తగ్గించారు. దానిలో ఈ మోటార్ వెహికల్ ఫీల్డ్లో ఇంతకుముందు మనకి 28% ఉన్న జిఎస్టీని ఇప్పుడు 18% తగ్గించారు. కాబట్టి ఇంకొంచెం రేట్లు కంపెనీ వాళ్ళకు తగ్గించిన దానికన్నా ఇంకొంచెం రేట్లు తక్కువలో మీ అందరికీ వస్తాయని చెప్పేసి, అందులో సుజుకి వాళ్ళకి, మారుతి సుజుకి వాళ్ళకి ఆ వెహికల్కి ఉన్న డిమాండ్ అదేంటంటే, ఒకసారి ఆ వెహికల్ కొనుక్కుంటే చాలా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. కాబట్టి ఈ వెహికల్కి మంచి బిజినెస్ వస్తుందని, అట్లాగే
బాగా ఈ వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ. Hello everybody, this is a product which Maruti has launched recently for the Gen Z customers, and this is targeting the new age customers, and this is a feature enriched product we are having. We have put so many good features in that, like ADAS level 2, eCVT, that is strong hybrid. First time we are launching in the Arena channel. In addition to that, we are having sunroof in this model, alloy wheels, and 64 ambient lights are there, and so many other features are there which are making this product outstanding in this class. And the Maruti is all set to give a big competition in the mid SUV segment. Customers ki alage staffs ki andarki kuda ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ రోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక కంపెనీ తరపు నుంచి మంచి వెహికల్ ఒకటి విక్టోరియస్ అని చెప్పి ఒక వెహికల్ లాంచింగ్ అయింది. అయితే ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న వెహికల్ అన్నింటికి కూడా సుపీరియర్గా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇది మైలేజ్ బాగా ఎక్కువ వస్తుంది. దీంట్లో కూడా హైబ్రిడ్ కూడా ఉంది, అలాగే సిఎన్జి ఉంది. ఈ వెహికల్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఒక్కసారి చూసి మీ అందరూ వినియోగించుకుని మారుతి సుజుకీలో అతి తక్కువ మేనేజ్మెంట్లో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్తో వర్క్ చేసే ఏకైక కంపెనీ మారుతి సుజుకి. అందరూ కూడా మారుతి సుజుకీని ఈరోజు అందరూ కూడా లైక్ చేయడానికి కారణం ఏంటంటే రిపేర్సే కానీ, స్పేర్సే కానీ, సర్వీసే కానీ అన్నీ కూడా బాగా తక్కువ, మెయింటెనెన్స్ బాగా తక్కువ. కాబట్టి ఏంటంటే ఈ ప్రోడక్ట్ని అందరూ కూడా చాలా ఇష్టపడతారు. మారుతి అంటే ఇష్టపడతారు. అందరికీ కూడా టాప్ టు బాటం, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇది అనువుగా ఉండే ఏకైక వెహికల్ మారుతి సుజుకి. ఒక్కసారి మీ అందరూ కూడా విచ్చేసి వెహికల్ని చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, సగౌరవంగా బండి తీసుకొని వెళ్తారని చెప్పేసి మనం చేసుకుంటూ కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ for inviting on this auspicious launch in Bhimavaram outlet. It's been great opportunity to participate in this outlet. This product is not just a product for us. This is aspirational product with high features, safety, ECVT, underbody CNG, and many other things. One of a kind product which is loved by Gen Z, and every segment will like many features of it. Even I sat on this product and enjoyed its inner car experience with Dolby Atmos surround sound and best in class ECVT transmission. Those kind of things are first in MSIL, and I think it will be a great product for Bhimavaram. Maruti Suzuki వెస్ట్ గోదావరికి ఆథరైజ్డ్ డీలర్ అయినటువంటి నావెల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ భీమవరం షోరూంలో మారుతి సుజుకి వాళ్ళు కొత్తగా లాంచ్ చేయబడిన విక్టోరియస్ అనే ఒక ప్రాపర్ ఎస్యూవి, ఆల్ గ్రిప్ ఎస్యూవీని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ డిఫరెంట్ వేరియంట్స్లో మనకు వస్తున్నాయి. ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ అండి. ఇందులో పానారోమిక్ సన్ రూఫ్తో పాటు ఆల్ గ్రిప్ 4-wheel డ్రైవ్తో పాటు అండర్ బాడీ సిఎన్జి కిట్తో పాటు వెంటిలేటెడ్ కూల్ సీటింగ్తో పాటు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి దీంట్లో. సో సరౌండ్ సిస్టమ్ అనేది చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మారుతి సుజుకి అన్ని మోడల్స్లో ఇప్పుడు మ్యాండేటరీ చేసింది. సో ఇన్ని విశిష్ట ఫీచర్స్, అడ్వాంటేజెస్, నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ అయిన లెవెల్ 2 అడాస్ సిస్టమ్స్ ఉండటం మూలాన సేఫ్టీకి, మన్నికకి, రిలయబిలిటీకి, డ్యూరబిలిటీకి మారుపేరుగా మారుతి సుజుకి మరొక్కసారి వార్తల్లో నిలిచిందని చెప్పడానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.